హాయ్ అండి. అబ్బా, మళ్ళీ దీని ఎంట్రీ ఏంట్రా బాబు అనుకుంటున్నారా? అయినా పర్వాలేదు. ఇవాళ నేను మీకు టేస్టీ గుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. మెంతులు అనేవి మనకి బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఆనియన్స్ అనేటివి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట. టమాటో మనకి ఎంత సాఫ్ట్గా మగ్గితే పులుసు టేస్ట్ అంత బాగుంటుంది. టమాటో బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. మేమైతే 1.5 స్పూన్ వరకు వేసుకున్నామండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం వేసుకోవాలి. పులుసు మనకి మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదండి. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి పులుసుని ఉడుకు పట్టనివ్వండి. ఇది ఉడుకు పట్టిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేవి 1 by 1 డ్రాప్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి చిన్న మంట పైన 5 to 7 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఎగ్ పైన అది కొంచెం గట్టిగా అవుతుంది అండ్ మనకి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అంతే, మన పులుసు అనేది రెడీ అనమాట. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకోండి. మన రెసిపీ రెడీ. అన్నంతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.